సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు టెంపుల్కి వెళ్ళాను. ప్రభప్రసాదం తీసుకొని వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళని అంటే అందరూ లాగానే నేను చేసేటప్పుడు నన్ను ఐడెంటిఫై చేసి, అరే బిడ్డ మీరు గుడి మెట్లు ఎక్కద్దురా నాన్న. షాక్ అయిపోయినా నేను. నాకు ఎంత నొప్పిగా ఉందంటే, ఎంత బాధగా ఉండేనంటే, అరే నేను ఇంట్లో ప్రతిరోజు పూజ చేస్తే కదా, ఏదో కొందరికి మాత్రమే దేవుడే ఉంటే ఆయన ఎట్లా దేవుడిగా ఉంటాడు. నక్సలిజం అనేది నన్ను బాగా ఆకర్షించింది. మీరు సెవెంత్ క్లాస్ ఇదంతా ఆలోచించారు అంటే బుక్స్ ఉన్నాయిరా, నువ్వు చదివితే నీకు అర్థమైంది. సంపూర్ణ రామాయణంలో, పోతులూరి వీరబ్రహ్మేంద్ర రకరకాల బుక్స్ మా నాన్న ఎంకరేజ్ చేస్తున్నాడు తప్ప నాకు ఎక్కడ అసలు తృప్తి అనేది రావట్లేదు. ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది. ఎవరికైనా తల్లిదండ్రులకు ఏమైనా ఉంటుంది, మా పిల్లలు అట్లా వెళ్ళొద్దు. వెరీ సీరియస్గా నాకు ఇప్పటికీ ఇక్కడ పెయిన్ ఉంటుంది. చాలాసేపు సోయిదాకు పడిపోయాను. ఆ గోడ మీద ఒక వాక్యం రాసి, యేసు అనే రెడ్ లెటర్లలో రాసి చిన్న ఐఫోన్ ఇచ్చి, నా యుద్ధకు వచ్చు అని నేను ఎంత మాత్రం త్రోసివేయను. చాలా అంటే ఆకర్షించబడి నేను ఆగిపోయాను అక్కడనే. ఎప్పుడు చూసినా విభూతి ఉంటుంది, అంతటా ఒళ్ళంతా రాసుకొని ఉంటుంది ఏంద్రని నా మిత్రులు కూడా అనేవాళ్ళు. అంత ప్రాణంగా ప్రేమించి చదువుతా వచ్చినప్పుడు చాలా విషయాలు నన్ను ఆకర్షించాయి. నాకు అది బాగా ఆకర్షణ ఉంది. ఎస్, ఈ దేవుడు నిజమైన దేవుడు. ఏడుస్తా నా జీవితాన్ని ఆ రోజు నేను ప్రభుకు అప్పగించుకున్నాను. నా పాపాలు కడగండి, నా తప్పులు కడగండి అని ఆ రోజు నేను యేసుక్రీస్తు ప్రభుకు నా జీవితాన్ని అప్పగించుకున్నాను. ఆయన విశ్వసనీయత ఎంత గొప్పది అని అంటే, ఎక్కడైతే నేను అవమానపరచబడ్డానో, ఎక్కడైతే నేను బాగా ఏడ్చినో, ఎక్కడైతే నేను బాగా కష్టపడ్డానో, అదే స్థలంలో మళ్ళీ హౌస్ పేరెంట్గా ఉండి పరిచయం చేసే మార్గం